మినిస్టర్ గారు అటు ప్రకటన చేశారో లేదో, ఇటువైపు దిల్ రాజు గారి పేరు తెర మీదకి వచ్చేసింది. ఎందుకు అంటే గేమ్ చేంజర్‌కి ఆయనే ప్రొడ్యూసర్. ఇంకొక వైపు చూస్తే సంక్రాంతికి వస్తున్నాము ఆయనదే. ఇంకొక సినిమా ఉంది కదా 'డాకు మహారాజ్' అది బాలకృష్ణ సినిమా. దానికి ఆయనే డిస్ట్రిబ్యూటర్. అసలే మామూలుగానే నైజాంలో అన్ని రైట్స్ ఆయన చేతుల్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటి ఎలా డీల్ చేయబోతున్నారు దిల్ రాజు గారు అని మంచి చర్చ అయితే జరుగుతోంది సార్. ఎలా ఉండబోతోంది? యాక్చువల్ అయితే మేము చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాం. నిన్న ఆయన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి ఆయన ప్రెసిడెంట్గా కూడా పోస్టింగ్ జరిగింది ఆయనకి. అయితే ఏంటంటే ఇది ఆయన డెఫినెట్లీ ఒక అష్యూరెన్స్ ఇస్తారు. నాకు తెలిసి వెళ్ళి మినిస్టర్ గారిని కలుస్తారు. ఈ జరిగిన పొరపాటుకి ఆయన కూడా ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటారు. అయితే మినిస్టర్ గారి చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో ఉంది ఫర్దర్ ఎలో చేస్తారా లేదా అని. అంటే అసలు ఫర్దర్ రేట్ హైక్స్ ఎలా చేస్తారో లేదో తెలియదు. ఉండబోదు తెలంగాణలో ఇక ముందు అన్నారు బెనిఫిట్ షోస్ అని. బెనిఫిట్ షోస్ అనేది అందరూ హాలిడే మూడ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎవ్రీ పై రికవర్ చేయాలని చూసుకుంటారండి. అది తప్పు కాదు. అంటే ప్రొడ్యూసర్ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హార్డ్లీ 10% అండి. సంవత్సరానికి 200 సినిమాలు వస్తే 20 సినిమాలు హిట్ అయితే చాలా గొప్పగా చెప్పుకోవాలి. కారణం తెలియట్లేదండి. అంటే ఒకప్పుడు ఈ మాదిరి సినిమాలు బాగానే ఆడినా కూడా ఇప్పుడు థియేటర్కి వాకిన్స్ లేవు. అంటే అసలు ఎవరు థియేటర్లోకి టికెట్ కొనుక్కొని చూడడానికి రావట్లేదు. మరి దాని ఓటీటీ ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ప్రజలకు ఇంట్రెస్ట్ తగ్గిందా, అది విశ్లేషిస్తున్నాం మేమైతే. కాకపోతే ఒక సినిమా బాగానే ఉందని అనిపించుకుంది అనుకోండి, థియేటర్కి వచ్చిన తర్వాత సెకండ్ డేకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు బలగం ఉంది, ఫస్ట్ డే చిన్న సినిమాగా చూశారు, అది హ్యూజ్ హిట్, థియేటర్లోనే చూశారు మళ్ళీ. అంటే అది ఏంటంటే ఒక సినిమా బాగుంది అంటే ఇది థియేటర్లో చూడాలి, ఈ ఎక్స్పీరియన్స్ అని ఫీల్ వాడికి కలగాలి. లేకపోతే పర్వాలేదు ఏం వెళ్తాను థియేటర్కి. ఎందుకంటే టైం ఒకటి వాళ్ళకి రాను పోను 4 hours టైము. ఎంత లేనా మీరు 250 రూపాయలు మినిమం 200 రూపాయలు టికెట్ ఉంది ఐమాక్స్లో ఉన్న, మీరు మల్టీప్లెక్స్లో 150 నుంచి 200 టికెట్, ఒక 1000 రూపాయలు టికెట్లకు 800 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, పార్కింగ్. ఇది కాకుండా ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఉంది. నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఫుడ్ విషయంలోనే నేను మీ సమక్షంలో మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఫుడ్ విషయంలో వీలైతే కొంత కంట్రోల్ చేయండి సార్. అది మాత్రం నాకు ఇప్పుడు పర్టికులర్లీ కొన్ని థియేటర్స్లో ఒక పాప్కార్న్, ఒక మీరు పెప్సీయో లేకపోతే చిన్న చిప్స్ లేకపోతే ఇవేవో కొన్నారనుకోండి, ఇవన్నీ అయ్యేసరికి చూస్తే బిల్ ఎంత అయిందంటే 1496, 1560 అవుతుంది. మనం ఎఫోర్డబిలిటీని మనం చేయగలిగిన కామన్ మ్యాన్ అక్కడికి వచ్చినప్పుడు, పిల్లలతో వచ్చినప్పుడు, నా డాడీ ఇది కావాలన్నప్పుడు తండ్రి కాదనలేడు. ఎంత లేదన్నా ఒక 3000 రూపాయలు ఒక సినిమాకి వెళ్ళొస్తే ఒక 4 ఖర్చు అయింది అనుకోండి. చిన్న సగటు ఉద్యోగస్తుడికి నెలకు 40-50 రూపాయలు సంపాదించేవాడికి అది పింఛ్ అనిపిస్తుంది. అప్పుడు ఒక 3 సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూస్తున్న 7-8 రూపాయలు ఒక సినిమాకి పెట్టాలా అని అనిపించవచ్చు. అది ఒక ఇన్స్టాల్మెంట్కి వెళ్ళొచ్చు, కార్ ఇన్స్టాల్మెంట్కి వెళ్ళొచ్చు, దేనికైనా ఖర్చుకు వాడచ్చు. ఇది కనుక ఫుడ్ బిల్లు కనుక కంట్రోల్ చేయగలిగితే కొంత బాగుంటుంది. ఐమాక్స్ చాలా రీజనబుల్ ప్రైజింగ్ ఆ విషయంలో. దిస్ ఈజ్ మై ఫీడ్బ్యాక్ త్రూ యూ ఐఎమ్ సబ్మిటింగ్ అండి. అంటే వేరే ఎకనామిక్ వైబిలిటీస్ అన్ని చోట్ల అవ్వాలి, కానీ చేస్తే బాగుంటుంది అది. అవును, అందరూ ఫాలో అయినా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఐమాక్స్లోనే చూస్తాను సినిమా. నాకు ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ ఇష్టం, ప్రసాద్ ఐమాక్స్. అందులో ఇంకోటి ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. కాఫీ ఉందనుకోండి, నాకు గుర్తులేదు 70-80 రూపాయలు ఎంత ఉంటుంది, 240-250 రూపీస్ అలా అయితే ఉండదు. కొన్ని చోట్ల కొన్ని థియేటర్స్ ఎక్స్ట్రీమ్లీ హై ఉంటున్నాయి. మేబీ వాళ్ళు ఆ థియేటర్ ఇన్వెస్ట్ చేయడానికి పెట్టిన ఖర్చు వల్ల అయి ఉండొచ్చండి. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, నాకు తెలీదు. అది దిస్ ఈజ్ మై జనరల్ ఫీడ్బ్యాక్ అంతే. ఓకే, అయితే గవర్నమెంట్ బెనిఫిట్ షోస్ వద్దు అన్నది, కానీ వాటిని పేరు మార్చి వేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇలాంటి ఛాన్స్ ఏదైనా ఉందా? ఎలా చేసినానండి, జీవోలో రేటే మెన్షన్ చేస్తారు. ఈ టికెట్ని యాక్చువల్ టికెట్ ఇంత ఉంటే దాని మీద 170 రూపాయలు పెంచుకోవచ్చు ప్లస్ జిఎస్టీ, ఆ విధంగా ఉంటుంది జీవో. కాబట్టి ఏది చేసినా కానీ అది నిర్మాతకి టెంపరీ బెనిఫిటే. ఇంకోటి గవర్నమెంట్ ఎంత గొప్ప బెనిఫిట్ మీకు పాస్ ఆన్ చేసినా వ్యూవర్షిప్పే లేదనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడున్న థ్రెట్ మాకు ఎలా ఏంటంటే థియేటర్కి ఎవరు రావట్లేదు. గవర్నమెంట్ జీవో తెచ్చుకున్నాం, కానీ థియేటర్ అంత అద్భుతంగా పెట్టినా కూడా మీరు టికెట్లు పెట్టినా వాళ్ళు రాలేదనుకోండి. ఇప్పుడు 15 రోజులకి జీవో తెచ్చుకుంటే 2 వీక్స్కి 14 రోజులకి 3rd, 4th డే జీవో ఇచ్చినా కూడా మామూలు రేటుకి అమ్మాల్సిన పరిస్థితి వస్తే అది పెద్ద థ్రెట్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. అది కాదు. అంటే ఇండస్ట్రీలో ఆర్గానిక్గా నేను థియేటర్కి వెళ్ళాలని ఫీల్ కలిగి ఇంట్లో అందరూ బయలుదేరి వచ్చి సినిమా చూడగలిగిన రోజు ఇండస్ట్రీ బాగుంటుందండి. ఇది జరగకపోతే మాత్రం ఇంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు ఒక నిర్మాత ఎక్కడో డబ్బులు కోల్పోయాడంటే కాదు, ఆ ఎఫెక్ట్ అందరి మీద వేరే చోట పడుతుందండి. ఆఖరికి క్యాంటీన్ వాడి దగ్గర దాకా పడుతుంది, సైకిల్ పార్కింగ్ దాకా పడుతుంది. సో ఇది జరగకూడదంటే హెల్తీ ఇండస్ట్రీ ఉండాలి. ఇటువంటి అంటువాడి ఇన్సిడెంట్స్ జరగకూడదు. అన్ఫార్చునేట్ మొన్న రేవతి గారు చనిపోవడం అనేది అది మాత్రం చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్. అది జరగకూడదండి, జరగకూడదు. మరిన్న కేర్ తీసుకోవాలి.
ఒక పండగ ఎంజాయ్ చేద్దామనేటువంటి అట్మాస్ఫియర్ సినిమా కదా. మనకు వేరే కష్టాలు ఉన్నాయి, హాస్పిటల్స్ అని ఇదని హెల్త్లు అని అందరికీ ఇబ్బంది. ఈ ఎంటర్టైన్మెంట్లో ఇటువంటి సాడ్ థింగ్ జరగడం సాడ్. ఇప్పుడు ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటు పడిపోయారు, థియేటర్స్కి రావట్లేదు అనే అభిప్రాయాలని దీపావళికి రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, అమరన్, కా సినిమాలు మార్చేశాయి. ఎందుకంటే ఎంత పరిగెత్తారు జనం, నేను కూడా చూసాను థియేటర్కి వెళ్ళి చాలా కాలం తర్వాత. ఇప్పుడు ఆ లిస్ట్లోకి పుష్ప చేరింది, పుష్ప 2. అయితే ఏంటి ఇప్పుడు మాకు కావాల్సింది కథనం అంతే, కంటెంట్ ఉంటే చాలు మేము వచ్చేస్తాం, మీరు మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రేక్షకులు చెబుతున్నారు. మీరు దీంతో ఏకీభవిస్తారా? ఖచ్చితంగానండి. ఆ 3 సినిమాలు మీరు చెప్పినవి కూడా మీరు ఒకటి నోటీస్ చేయండి. వెరీ ఫస్ట్ డే ఎగబడి వచ్చిందంటూ లేదు, మధ్యాహ్నం నుంచి బాగా వచ్చాయి, పికప్ అయ్యాయి. పుష్ప అనేది ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే పుష్పకి ఒక ఆల్రెడీ ప్రీక్వెల్ ఉంది, ఒరిజినల్ పుష్ప ఉంది, విచ్ ఈజ్ ఎ హిట్. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే ఉంటుంది, మినిమం ఉంటుంది. పాటలు ఉన్నాయి, ముందు రిలీజ్ చేసిన 2-3 పాటలు బాగానే ఉందని అనిపించుకున్నారు. సో జస్ట్ ఒక 2 days ముందు చేసిన ఒక కేరళ టైప్ ఆఫ్ సాంగ్ రష్మిక అండ్ అల్లు అర్జున్ సాంగ్ బాగుందని అనిపించుకుంది. కరెక్ట్గా టైమింగ్ అన్నీ పర్ఫెక్ట్ పడి వచ్చేసింది. వేరే మీరు చెప్పిన 3 సినిమాలు, అమరన్ కానీ, అమరన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, పర్వాలేదు ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి తమిళ్ హీరో శివకార్తికేయన్, నో డౌట్ సాయి పల్లవి మనకు బాగా పరిచయమైన అమ్మాయి, కానీ ఎలా ఉంటుందో అనుకున్నారు. మధ్యాహ్నంకి బాగుందని అన్నారు, కూడా అబ్బాయిది బాగుంది, మన కిరణ్ది సినిమా బాగుంది అని అనుకున్నారు, పికప్ అయింది. సేమ్ థింగ్ మీరు చెప్పిన 3 సినిమాలు కూడా తక్కువ నిలబడి. లక్కీ భాస్కర్ అయితే ఎందుకంటే సితారా నుంచి మనకి తెలుసు కొంచెం క్వాలిటీ సినిమాలే ఉంటాయి, పైగా దుల్కర్ సల్మాన్ అన్ని మంచి కథలు ఎంచుకుంటాడు, పైగా మనకు వెంకటేశ్వరు, ఇవన్నీ కాంబినేషన్ ఉంది, అది బాగానే ఉంటుంది అన్నట్టుగా వచ్చారు. దాన్ని మన ప్రపంచంలో వెళ్ళిపోయింది. అలా ఉండాలి. కొన్ని థియేటర్కి వచ్చేదాకా ఎలా ఉంటుందో తెలియదు, బాగానే ఉందంటే మాత్రం ప్రేక్షకుడు వదిలిపెట్టి థియేటర్కి వస్తాడండి. అందుకని ఏంటంటే మేము ఒకటే అనుకుంటాం, థియేటర్కి ఎలా తెప్పించాలి, దీని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోవద్దు, మంచి సినిమా మంచి కంటెంట్ ప్రయత్నం చేద్దాం. ఒక నిర్మాతగా మనం ఏంటంటే అక్కడ ఫెయిల్ అవ్వద్దు, మంచి కంటెంట్ మనమే సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మాకు ఎడిట్ టేబుల్లోనే మాకు డౌట్ కొడితే నాకు ఎక్కడ అనుమానం నేను చెప్తాను, మనకి ప్రేక్షకులు థియేటర్కి వచ్చి తీరాలని ఆశించే హక్కు మనకు లేదు, మనం ప్రాపర్గా ప్రోడక్ట్ తీయనప్పుడు. సో అందుకని ఏంటంటే మంచి సినిమా తీయడం ఒకటే మన డ్యూటీ. కనీసం మినిమం ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్గా వస్తారు. దానికి మనం గట్టిగా అటెంప్ట్ చేయాలి, నిర్మాతలుగా, ప్రొడ్యూసర్స్గా, డైరెక్టర్స్గా. అది అటెంప్ట్ చేసినప్పుడే సక్సీడ్ అవుతాం. ఈ సంక్రాంతికి వస్తున్న ఈ 3 సినిమాల మీద ఇండస్ట్రీకే కాదు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ హైప్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, హీరోస్ కావచ్చు. మీరేమంటారు దీని మీద? ఆ 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? 3 జనరల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ రావిపూడి ఉంది, తనది కామెడీ మార్క్. అనిల్ రావిపూడి ఏమిటంటే చాలా లైట్ హార్టెడ్ రైటింగ్ ఉంటుంది, నవ్విస్తూనే ఉంటాడు. అందులో వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ తనది పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది ఈసారి మీరు చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మనం F2, F3 చూసున్నాం. కాస్టింగ్ కూడా బాగుంది అక్కడ. ఐశ్వర్య రాజేష్ తర్వాత మీనాక్షి చౌదరి చక్కగా ఉంది. అదేంటంటే పండగకి నవ్వుకోవడానికి థియేటర్కి వెళ్తే మన సరదాగా కాఫీ తాగుతూ పాప్కార్న్ తింటూ చూస్తుంటే 2.5 hours అలా ఎగిరిపోయి హ్యాపీగా రావాలి, కుటుంబంతో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏ డబుల్ మీనింగ్ డైలాగులు ఏవి ఇవన్నీ ఉండకూడదు, చక్కగా ఉండాలి. సినిమా అంటే ఏంటి, హెల్తీ అట్మాస్ఫియర్లో మన ఇంట్లో మన ఓల్డ్ లేడీస్ మనతో చెల్లెలతో అమ్మతో కలిసి చూసేలా ఉండాలి కదా సినిమా అంటే. సో ఆ అట్మాస్ఫియర్ తనది బాగుంటుంది, చక్కగా నవ్వుకుంటూ చూడొచ్చు. కాబట్టి అది బాలకృష్ణ గారికి వీరాభిమానులు ఉన్నారు, మీకు తెలియదేమో. ఆయనకి అన్ని ఇప్పుడు ఆయన స్ట్రీక్ నడుస్తుంది, బాలయ్య గారిది ముట్టుకుంటే బంగారం. డాకు మహారాజ్ చూడండి ఎంత బాగుంది. సో అది ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ రామ్ చరణ్కి వీరాభిమానులు మనందరం, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని డాన్సెస్ కానీ, అది కానీ, అండ్ దిల్ రాజు గారి ప్లానింగ్. కాబట్టి ఈ 3 ఖచ్చితంగా హిట్ అవుతాయి. థియేటర్స్ దగ్గర పండగ ఉంటుంది, పండగ అట్మాస్ఫియర్. నేను నిన్న మొన్న ట్వీట్ పెడుతూ అల్లు అర్జున్ సినిమాతో పండగ ఇప్పుడే మొదలైంది, 4 రోజుల ముందే మనకి అన్నాను. అలాగే జరుగుతుంది. సో ఎప్పుడు ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా బాగుంటేనే ఎకానమీ బాగుంటుందండి. ఎక్కడ ఏమైనా డబ్బులు పోయాయి అనుకోండి ఇండస్ట్రీలో, ఇంపాక్ట్ అందరి మీద పడుతుంది, అది జరగకూడదు. నిజమే, అవును. 24 క్రాఫ్ట్స్ బతికుండాలి, బాగుండాలి అంటే ఇండస్ట్రీ బాగుండాలి, ప్రేక్షకులు కూడా ఆదరించాలి. సరే, అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి, అవి ఎవరు ఊహించనివి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇండస్ట్రీ కూడా హర్షిస్తోంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ.